ఆ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు లేవు. ఇప్పుడు విభేదాలు పక్కనబెట్టి వాణిజ్య అవసరాల కోసం చేతులు కలిపాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ చైనాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరపడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా జిన్పింగ్తో లీ సెల్ఫీ దిగి పిక్చర్ క్వాలిటీ బాగుంది అని పెట్టిన పోస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య వైరం తొలచి స్నేహం చిగురించిందనే సంకేతం అందులో దాగి ఉంది. కాగా ఈ పరిణామం సహజంగానే ఉత్తర కొరియా అధినేత కిమ్కు మింగుడు పడలేదు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా కసి తీర్చుకున్నారు. మిత్రుని శత్రువు మనకు శత్రువే కావాలి, కానీ ఇక్కడ జరిగింది వేరు. తన మిత్రుడు తన శత్రువుకు ఆతిథ్యం ఇవ్వటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల గురించే. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండూ శత్రు దేశాలు. కమ్యూనిస్టు దేశంగా ఉన్న ఉత్తర కొరియా సహజంగానే చైనాకు మిత్రదేశం. ఈ క్రమంలో దక్షిణ కొరియా అమెరికాతో సన్నిహితంగా ఉంటోంది. కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశానికి ఇతర దేశాలతో పెద్దగా సంబంధాలు లేవు. చైనా, రష్యాలతో మాత్రమే సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అదే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ చైనా పర్యటన. దశాబ్దాల పగను పక్కనబెట్టి దక్షిణ కొరియా, చైనాలు స్నేహానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో బీజింగ్ వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్కి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అధ్యక్షుల మధ్య గంభీరమైన చర్చలు జరిగాయి. టెక్నాలజీ, వాణిజ్యం, పర్యావరణ రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కే-పాప్, కొరియన్ డ్రామాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు సమాచారం. చైనా విదేశాంగ శాఖ కూడా సాంస్కృతిక మార్పిడికి సిద్ధమని ప్రకటించడం కొరియన్ వినోద రంగానికి పెద్ద ఊరటగా నిలిచింది. ఈ సందర్భంగా జిన్పింగ్ తనకు బహుమతిగా ఇచ్చిన షియోమి ఫోన్తో ఆయనతో సెల్ఫీ దిగారు. ఫోన్ పిక్చర్ క్వాలిటీ బాగుంది అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరం తొలగిపోతుంది అనే సంకేతాన్ని ప్రపంచానికి అందించింది. చైనా, కొరియాల మధ్య సంబంధం ఈనాటిది కాదు. గతంలో కొరియా ద్వీపకల్పం ఒకే దేశంగా ఉండేది. కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ విలీనం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నుంచి ఎదురవుతున్న దాడుల్ని ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ఆక్రమణ నుంచి కొరియాను రక్షించుకునేందుకు నాడు చైనా అండగా నిలిచింది. ఆనాడు పోరాట వీరుల స్మారకార్థం నేటికి షాంఘైలో స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తన పర్యటనలో వాటిని సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధానికి నిదర్శనంగా నిలిచింది. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల పరిస్థితులు తలకిందులయ్యాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయిన తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ కొరియాను రెండుగా విభజించాయి. కొరియాను సమైక్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1948లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పేరుతో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉత్తర కొరియాలో కమ్యూనిస్టు ప్రభుత్వం రాగా దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధం సమయంలో చైనా ఉత్తర కొరియాకు మద్దతు ఇవ్వగా అమెరికా దక్షిణ కొరియాకు అండగా నిలిచింది. దీంతో దశాబ్దాల పాటు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కరువైంది. చైనా కమ్యూనిజం బాటలో, దక్షిణ కొరియా ప్రజాస్వామ్య బాటలో ప్రయాణిస్తూ బద్ధ శత్రువులుగా మారిపోయాయి. దక్షిణ కొరియాకు అమెరికా అండగా నిలవటం సహజంగానే ఉత్తర కొరియాకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో అమెరికాను భయపెట్టేందుకు తరచూ అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరపటం కిమ్కు ఆనవాయితీగా మారింది. కాగా దక్షిణ కొరియా, చైనాల మధ్య 1992లో ఇరు దేశాలు తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. వాణిజ్యమే పరమావధిగా చైనా తన దేశ తలుపులను తెరిచింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. నాటి నుంచి ఆర్థికంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారపడటం మొదలైంది. అయితే 2016లో దక్షిణ కొరియా తీసుకున్న ఒక నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉత్తర కొరియా ముప్పు నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి వ్యవస్థను దక్షిణ కొరియా తన గడ్డపై మోహరించింది. ఇది తమ భద్రతకు ముప్పుగా భావించిన చైనా అప్పటినుంచి కొరియాపై అనధికారిక యుద్ధం కొనసాగిస్తోంది. ఆ క్షిపణి కారణంగా నెలకొన్న వివాదం దరిమిలా చైనాలో కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, నాటకాలపై అప్రకటిత నిషేధం మొదలైంది. తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
దక్షిణ కొరియా చైనాల మధ్య చిగురించిన దోస్తీ సహజంగానే ఉత్తర కొరియాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర జలాల్లో పడిపోయాయి. ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది దక్షిణ కొరియా. ఉత్తర కొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికే బెడదగా పరిణమించాయని పేర్కొంది. కాగా అమెరికా తాజాగా వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటాన్ని నిరసిస్తూ కిమ్ ఈ పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఉత్తర కొరియా అధికార కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కిమ్ తమ విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను చేపట్టి ఉంటుందని పరిశీలకులు చెప్తున్నారు.